అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పింఛన్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో చంద్రబాబు మాట్లాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఆల్సో వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఏప్రిల్ నుంచే 4,000 చొప్పున పింఛన్ ఇస్తాను. ఏప్రిల్, మే, జూన్లో మీరు తీసుకునే 3,000కు అదనంగా 1,000 చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్లో కలిపి అందిస్తాను అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు మాట్లాడారు. పింఛన్దారులు చంపేసి మరోసారి శవరాజకీయం చేసే లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించారని నేరమని ఆగ్రహించారు. వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల్లో జోక్యం చేసుకొని వద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. పెన్షన్ డోర్ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే జగన్ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వాలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంటుంది. జగన్ వాలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసి వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చే మొదటి ఫైల్ మీద సంతకం పెడతామని సిగ్గు లేకుండా చెబుతున్నారు. మేము తటస్థంగా ఉండమని మాత్రమే వాలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థలకు మేము వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్న వారి కెరియర్ పెరిగేలా మరింత ఆదాయానికి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని పదే పదే చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సచివాలయ ఉద్యోగాలు ఉన్నారు. వారితో పింఛన్ల పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే రెండవ రోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్టు ప్రచారం చేస్తున్నారు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్లు రాజకీయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. వాలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ కెరియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పారు. పెన్షన్ పేటెంట్ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం. మొదటి తేదీ ఇస్తాం, ఇంటి దగ్గరే ఇస్తాం, పెంచిన 4,000 ఇస్తాం. ఒకవేళ ఒక నెలలో తీసుకోలేకపోతే 3వ నెల వరకు ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సైకో తాత్కాలిక ఆనందం ఇస్తాడు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. గడిచిన 5 ఏళ్లలో జగన్ 13 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. ఖజానా ఖాళీ అయింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేదు. జగన్ చూస్తుంటే పాత సినిమాలో విలన్ నాగభూషణ్ గుర్తు వస్తున్నాడు. ఫ్యాన్ ఆగిపోయి దాన్ని ముక్కలు చేయాలి. జగన్ ఎక్స్పైర్డ్ మెడిసిన్. నా 40 ఏళ్ల అనుభవంలో ఎవరూ నాతో పెట్టుకోలేదు. వచ్చాడు బచ్చ, వదలను, నా తడకా చూపిస్తా. జాబు రావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ రావాలి. నిరుపేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం, దానికి కూడా లంచాలు తీసుకున్నారు. కొత్తగా భూ హక్కు చట్టం తీసుకొచ్చారు. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజలు ఇల్లు, ఆస్తులు కూడా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. ఒంటిమిట్టలో ఒక కార్మికుడు తనకు 4 ఎకరాల భూమి అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ రికార్డులు తారుమారయ్యాయి. ఎవరికి చెప్పినా న్యాయం జరగలేదు. చివరికి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, కూతురు విషం తాగి మరణించారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్ల పట్ల జగన్ నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆయనను ఈసీ ప్రశ్నించాలి. జగన్ చేతగానే తన దురుద్దేశం చర్యలతో కొంతమంది పెన్షనర్లు చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలు. ఈ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా చేయాలి. నేను మెగా డిఎస్సిపై తొలి సంతకం పెడతానంటే జగన్ రాజీనామా చేసి వాలంటీర్ నియామకంపై తొలి సంతకం చేస్తానన్నా. నాది సహజత్వం, జగన్ది స్వార్థం. జాబ్ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ రావాలి. గంజాయి కావాలంటే జగన్ రావాలి. అధికారంలో రాగానే రైతులను ఆదుకుని రాజును చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన ప్రజా యాత్రలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతు ఏటా 20,000 ఆర్థిక సాయం చేసి రాయితీ కల్పిస్తాం. ఆక్వా రైతులకు జోన్ నిమిత్తం లేకుండా రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.